కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని సహోదరి చదువుతుంది. మనం జాగ్రత్తగా విందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. 28 కూడా చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి, తరలి వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. రాజా, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రభా, ఈ చదువుబడిన వాక్య భాగంలో ఉన్న లోతైన విషయాలు మీరు శుద్ధిగా స్పష్టంగా మీరు మాట్లాడి మహిళ ప్రార్థన చేస్తున్నాను. నాకు మీ ప్రియబిడ్డలకు ఏ మాటలు అవసరమో మీరు ఎరిగి ఉన్నారు. మీ బిడ్డలందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు సంపూర్తిగా మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోకి త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. బల్ల కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఈ బల్ల కార్యక్రమం అనేది దేవుడు అపోస్తుడైన పౌలుకి బయలుపరిచిన ఒక విషయం. పౌలు ద్వారా దేవుని సంఘానికి దేవుడు ఒక అద్భుతమైనది అనుగ్రహించాడు. బల్ల కార్యక్రమం అది. పౌలు ద్వారా నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు తనకి బయలుపరిచారు ఆ విషయాన్ని, బల్ల కార్యక్రమాన్ని. కాబట్టి ఆ బల్ల కార్యక్రమాన్ని సంఘానికి అప్పగిస్తున్నాడు అపోస్తుడైన పౌలు ద్వారా. అయితే ఈ బల్ల కార్యక్రమం విషయంలో పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ఇక్కడ చూడండి, ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును. రొట్టె ఎవరిదంట చెప్పండి? ప్రభుది. దాన్ని రెండో మాటలో ఏం చెప్పాడు? శరీరం అన్నాడు. వాడు ప్రభు యొక్క శరీరమును గురించి అన్నాడు. రొట్టె అంటే శరీరం. ఆయన పాత్రలో త్రాగును. పాత్ర ఎవరిది? ఆయనది. ఇప్పుడు ఆ పాత్రలో ఉన్నదేమిటి? ఆయన రక్తానికి సూచనగా ఉంది. ఇదిగో ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి
అపరాధులు. ఇప్పుడు రొట్టె ఆయనది, ఆయన శరీరము. ఆ పాత్రలో ఉంచబడిన ద్రాక్షారసము ఆయన పాత్ర కనుక ఆయన రక్తానికి అది సూచనగా ఉంది. కాబట్టి బల్ల కార్యక్రమంలో మనం తీసుకుంటున్నది కేవలం రొట్టె ద్రాక్షారసము కాదు. అది మీరు తెలుసుకోవాలి. ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాము, ఆయన రక్తంలో పాలు భాగస్థలం అవుతున్నాము. ఇది దేవుడి ప్రజలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. బల్ల కార్యక్రమంలో నువ్వు తీసుకుంటున్నది కేవలము రొట్టె కాదు. అందుకే అది పట్టుకున్నప్పుడు ఒక ప్రార్థన మనం చేస్తాం. ఏమని? నీ చేతిలో ఉన్నది మామూలు రొట్టె ముక్క మాత్రం కాదు అని. రోమా కొరడా దెబ్బలకు రాలిపడిన ఆయన శరీరపు ముక్క, అది నువ్వు నీ చేతి పట్టుకున్నది. ఇది నువ్వు విన్నావు ఇదివరకు. ఇప్పుడు ద్రాక్షారసము, ఆయన పాత్రలో ఉన్న ద్రాక్షారసము అదెవరిది? ఆయన రక్తానికి సూచనగా ఉన్నది. ఇప్పుడు ఆయన పాత్ర, ఆయన రొట్టె, ఆయన పాత్ర, ఆయన శరీరము, ఆయన రక్తము. కాబట్టి నువ్వు అయోగ్యంగా పాల్గొంటే నీవు అపరాధి అవుతావు. కాబట్టి దేవుని ప్రజలుగా మీరు తెలుసుకోవాలి, మీరు అయోగ్యంగా పాల్గొనకూడదు ప్రభు యొక్క బల్లలో. మీరు ప్రభు యొక్క బల్లలో అయోగ్యంగా పాల్గొన్నారా అపరాధులవుతారు, శిక్షకు పాత్రులుగా మీరు ఎంచబడతారు. ఎందుకంటే ఇది ప్రభు యొక్క శరీరం, అది ప్రభు యొక్క రక్తం. ఒక అద్భుతమైన విషయం, ఆయన శరీరములు, ఆయన రక్తములు ఏమున్నాయి అనంటే, ప్రభువు యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఒక మాట అన్నారు. 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు అనేది మర్చిపోయారు. ఈయన తన శరీరము ఎలాగ తెలియగలడని ఒకరితో ఒకడు వాదించేది. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, ప్రభు అంటున్నారు వాళ్ళ కార్యక్రమంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భంలో ప్రభు యూదులతో అన్నారు, నేను పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని, జీవాహారాన్ని నేనే. మీరు నా శరీరాన్ని తినాలి, మీరు నా రక్తం త్రాగాలి అని అన్నారు. వెంటనే వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోయింది, వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది. ఏంటి, ఈయన ఎలా ఆయన శరీరాన్ని తినేస్తాడు, ఈయన ఎలా ఆయన రక్తాన్ని తాగనిస్తాడు? ఏంటి, మనం ఆయన శరీరాన్ని ఎలా తింటామండి? మనం ఆయన రక్తాన్ని ఎలా తాగుతాం అని ఆయన అన్న మాటలను బట్టి వాళ్ళు అభ్యంతరపడ్డట్టు మన వాక్యంలో చూస్తాం. అయితే ఒక అద్భుతమైన విషయం అదేంటంటే, వాళ్ళు అలా అభ్యంతరపడినప్పుడు ఆయన వాక్యం చెప్పారా? చెప్పారా? ఏం చెప్పలా, ఏం చెప్పలా. తన శరీరం గురించి, తన రక్తం గురించి ఆయన ఏం చెప్పలా.
వాళ్ళు అలా ఓటు సనుక్కుంటున్నారు. సనుక్కుంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా మీకు? చాలమ్మా చాలు. వాళ్ళు ఏం పడ్డారు? వాళ్ళు అభ్యంతర పడ్డారు. మీరందరూ చాలా జాగ్రత్తగా విన్నారు. ప్రభు ఒక మాట చెప్పారు, నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి. నా శరీరాన్ని ఎవరైతే తింటారో, నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వారిలో జీవం ఉంటుంది, వారు నిత్య జీవము కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మీరు నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి అనగానే ఆయన మాట్లాడిన మాటల యొక్క ఆంతర్యం వారికి అర్థం కాలేదు. వాళ్ళు వెంటనే అభ్యంతరపడ్డారు. అభ్యంతర పడగానే ఆ విషయాన్ని ప్రభు తన హృదయంలో తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అవన్నీ ఇప్పుడు ఎలాబరేట్ చేసి చెప్పుకోవట్లేదు, ఎందుకంటే మనకిప్పుడు చాలా పెద్ద వర్క్ ఉంది. అందుకని సింపుల్గా దానిలో నుంచి మరలా మనం ఒప్పుకోల్లోకి రావాలి. మీరు జాగ్రత్త వినాలి. అభ్యంతర పడ్డాడు. అభ్యంతర పడిన వారికి ఆయన ఏమీ చెప్పలేదు, ఆయన ఏ విషయాన్ని చెప్పట్లేదు. అభ్యంతర పడి కొంతమంది అయితే ఏం చేశారు తెలుసా? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు అన్నారు. కొంతమంది ఆయన శరీరాన్ని మనం ఎక్కడ తింటామండి, ఆయన రక్తాన్ని మనం ఎక్కడ తాగుతామండి, అమ్మో ఇది చాలా కఠినమైన మాటగా ఉంది, ఇట్లాంటి మన చెవులతో కూడా వెళ్ళలేం బాబో, మనం వెంబడించలేము. ఇట్లాంటి ఏదైనా ఇంకోసారి ఇంకోటి ఏదైనా చెప్తాడు, అయ్యని మనం ఎక్కడ చేస్తాం? ఇప్పుడు శరీరాన్ని తినమంటున్నాడు, రక్తం తాగమంటున్నాడు, ఇంకా తర్వాత ఇంకేమైనా చేయమంటే ఇంక మనం ఏం చేయగలం, మన వల్ల అవదు అని అభ్యంతరపడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళకి జీవితకాలం ఎప్పుడు వెంబడించలేదు, ఆయన వదిలేశారు. అయినా ఆయన నోరు పెంచాడా? ఎందుకు నడపలా? ఎందుకు నడపలా? ఎందుకు నడపలా అంటే తాను ఎవరో, తన మాటల ఆంతర్యము ఏమిటో వింటున్న మనుషులకు బయలుపరచాల్సింది ఎవరో తెలుసా? తండ్రి. హల్లెలూయా. అందుకే ఒక సందర్భంలో ప్రభు అన్నారు కదా, అందుకు యేసు మీలో మీరు కనుగొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. ఎవడు పడితే వాడు నా దగ్గరికి రాడు. తెలిసిందా? ఎవరన్నా నా దగ్గరికి రావాలి అని అంటే వాడిని తండ్రి ఆకర్షించాలి. తండ్రి దేంతో ఆకర్షిస్తాడు? తండ్రి దేంతో ఆకర్షిస్తాడు? అన్ని వాక్యంలో ఉంటాయి. 65వ వచనం, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంటే తండ్రి దేంతో ఆకర్షిస్తాడు? కృపను బట్టి ఆకర్షిస్తాడు. చూడబడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు జస్ట్ మాట్లాడి ఊరుకున్నారంటే, నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి, అప్పుడే మీలో జీవం ఉంటుంది, లేకపోతే మీలో జీవం ఉండదు. ఆ మాట విని అభ్యంతరపడ్డారు కొంతమంది శిష్యులు. వాళ్ళు అభ్యంతరపడ్డారని ఆయనకు తెలుసు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. తెలిసినా ఏమి మాట్లాడలేదు. అర్థం కాని వాళ్ళు, అభ్యంతరపడిన వాళ్ళు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అందరూ వెళ్ళిపోయారా?
అంటే యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తలుల వల్ల ఆయన అన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీవే నిత్య జీవం మార్చగలవాడు, నీవు దేవుని పరిశుద్ధుడు, మేము ఎరిగి ఉన్నాం ఆ సంగతి. అందుకే నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? వీళ్ళు శిష్యులేనా చెప్పండి? లబ్ధానికి వెళ్ళిన పెద్దోళ్ళ శిష్యులేగా. మరి ఈ శిష్యులకి ఎట్టయింది? కొంతమంది శిష్యులకు అర్థం కావడం లేదు ఆయన మాటల ఆంతర్యం. వీళ్ళు కూడా ఆయన వెంబడిస్తున్న ఆయన శిష్యుల్లో చాలా మందికి ఆయన మాటల ఆంతర్యం అర్థం కాదు. కొంతమంది మనుషులకు మాత్రం ఆయన మాటల ఆంతర్యం నిశ్చయంగా అర్థమవుతుంది, నిశ్చయంగా అర్థమవుతుంది. ఎందుకని కొంతమంది శిష్యులకు అర్థమవుతుంది, కొంతమంది శిష్యులకు అర్థం కావటం లేదు. ఎవరికి అర్థమవుతుంది తెలుసా మీకు? తండ్రి ఏ మనుష్యునైతే ఆకర్షిస్తాడో ఆ మనిషికి యేసుక్రీస్తు ఎవరో అర్థమవుతాడు. యేసుక్రీస్తు యొక్క మాటల ఆంతర్యం ఆ మనిషికి అర్థమవుతుంది. అలాంటి వాడు యేసుని విడిచిపెట్టి వెళ్ళాడు. తెలిసిందా? అయితే తండ్రి ఒక మనిషిని ఆకర్షించాలంటే ఏంటో ఆకర్షిస్తాడు? ఆ మనిషికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆకర్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎవరనేది, యేసుక్రీస్తు యొక్క మాటల ఆంతర్యం ఏది అనేది అందరికీ అర్థమయ్యే విషయం కానే కాదు. అది ఆయన ఎవరు అనేది కానీ, ఆయన మాటల ఆంతర్యము ఇది అని కానీ కేవలము కృప పొందిన మనుషులకు మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని కృప పొందిన వారికి ఆయన అర్థమవుతాడు, కృప పొందని వారికి ఆయన ఎందుకు అర్థం కాదు? ఆయన మాటల ఆంతర్యం ఎందుకు అర్థం కాదు? ఒక విశేషమైన అద్భుతమైన రెవల్యూషన్. ఎందుకని అంటే ఎందుకు తెలుసా మీకు? ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఆ సత్యం ఏంటంటే 45వ వచనం, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక మీరందరూ నాతో ఈ మాట చెప్పాలి. తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును చెప్పాలి నా యొద్దకు వచ్చును. ఇప్పుడు మీరు అందరికీ చూడాలి, 3 చోట్ల చెప్పాడు ఈ మాట. ఒక చోట రాసేయ యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఆ మాట చాలా మందికి అర్థం కాలేదు, అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడిన మనుషులకు ఆయన ఏం చెప్పట్లేదు, మాట్లాడలేదు. ఎందుకు అంటే ఆ మనుషులకు యేసు ఎవరో చెప్పాల్సింది, యేసు మాట్లాడిన మాటల యొక్క ఆంతర్యం తెలియజేయాల్సింది తండ్రి. తండ్రి తెలియజేయాలి. తండ్రి ఎవరికి తెలియజేస్తాడు? తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వారికి మాత్రమే తెలియజేస్తాడు. అయితే తండ్రి ఏ మనిషిని ఆకర్షిస్తాడు? కృప పొందిన వారిని మాత్రం ఆకర్షిస్తుంటాడు. కృపలో ఉన్న మనుషులు, ఆయనకి కృప పొందిన మనుషులు, కృప కలిగిన వారు ఉన్నారు. ఆ కృపలో ఉన్న మనుషుల్ని ఆయన ఆకర్షిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఒక మతములో, ఒక గొప్ప స్థానములో, వేరే మతములో గొప్ప స్థానములో ఉన్నవాడవచ్చు, అయినా ఆ మనిషి యేసే దేవుడిని వచ్చేస్తాడు. హల్లెలూయా.
అందుకే యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారిలో అనేక మంది పూజారులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, గొప్ప గొప్ప కులాలను చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన కృప పొందిన వాడు ఎవరైనా సరే, ఎక్కడున్నా, ఏ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా, ముస్లిం మతంలో ఉన్న, ఇస్లాంను వెంబడించే వ్యక్తి అయినా ఎవరైనా, ఈరోజు ఎంతో మంది యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు లేరని అనేక మంది యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి కారణం తండ్రి ఆ మనిషిని ఆకర్షించాడు. తండ్రి ఆ మనిషిని ఆకర్షించడానికి కారణం ఆ మనిషికి కృప ఇవ్వబడింది. ఎవరికైతే కృప ఇవ్వబడిందో ఆ మనిషికి దేవుడే ఆ మనిషికి బయలుపరుస్తాడు, బోధిస్తాడు అని చెప్పిన వాక్యం. అంటే యేసు ఎవరో బోధిస్తాడు. అప్పుడు బోధించగా తండ్రి వలన విని నేర్చుకుని అప్పుడు యేసు ఎవరు ఆ మనుషుడు గుర్తుపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. అందుకే ఎన్నో మతాల్లో నుంచి యేసుక్రీస్తు దగ్గరికి మనుషులు అత్యంత వరదల్లాగా రావడానికి కారణం అదే. ఆయన ప్రజలు అనేకమైన మతాల్లో ఉన్నారు. కృప పొందిన ప్రతి వానికి తండ్రి యేసుని గురించి బయలుపరచగా, ఆయన బోధించగా, ఆయన వలన వాళ్ళు వినగా, వాళ్ళు వేస్తే దేవుడని చేస్తారు. అంతేకాదు ఆయన మాటల ఆంతర్యం వారికి అర్థమవుతుంది, వారికి మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వారికి యేసు ఎవరు అర్థం కాదు. తెలిసిందా? వాళ్ళు ఎంత ప్రయత్నించినా యేసు ఎవరు వారికి అర్థం కాదు. యేసు అంటే యేసు కుమారుడు కదండి, మాకు తెలియకపోతాడండి. యేసు ఎవరు మాకు తెలియకపోతాడండి. ఆయన తల్లి పేరు మరియా, మాకు తెలియకపోతాడండి. ఆయన సహోదరులు ఉన్నారు, ఆయన సహోదరులు ఉన్నారు, వాళ్ళు తెలియకపోతుంది మాకు. ఆయన ప్రవక్త, ఆయన ఒక ప్రవక్త, కేవలం ప్రవక్తే కానీ ఆయన దేవుడు కాదు. ఇలా మనుషులు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఇలా మనుషులు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి కృప లేదు, వాళ్ళకి కృప లేదు. కృప లేదు కాబట్టి వాళ్ళు ఏ విషయంలోనూ తండ్రి వలన బోధించబడిన మనుషులు కాదు, తండ్రి వలన విని నేర్చుకున్న మనుషులు కాదు. అందుకే వాళ్ళకి యేసు ఎవరో తెలియదు. అందుకని ఇప్పుడు కూడా మొన్న మధ్య ఎవరో కథను ఒక న్యూస్ రీడర్ అంటున్నాడు, న్యూస్ చదువుతూ ఉంటాడు. చాలా మంది క్రైస్తవ్యులు ఒకట ఏదో మధ్యపెడితే వచ్చేస్తున్నారట క్రైస్తవులు, ప్రలోభ పెట్టి మతం మార్చేస్తున్నారు అంటున్నారు. మళ్ళీ అతడే ఈవేళ కొత్తగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా మీకు? ప్రలోభపడి వెళ్తే చిన్న చిన్న కులాల వాళ్ళు వెళ్ళిపోతారు, మరి పెద్ద పెద్ద కులాల వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి అదేంటి అర్థం కావట్లేదు అంటున్నాడు. పిచ్చివాడికి అర్థం కాని సంగతి ఏంటి చెప్పమంటారా? అదేంటంటే యేసు కృప పొందిన వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. ఏ మతంలో ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా. మొన్న మధ్య ఒక అతను అన్నాడు, ఒక ఆర్థోడాక్స్ ముస్లిం ఏమన్నాడు తెలుసా మీకు? అతని యొక్క వీడియో కూడా, సాక్ష్యం యొక్క వీడియో అతడు యూట్యూబ్లో పెట్టాడు. అతని వీడియోని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు దేవుడని నేను ఖురాన్ చదువుతున్నాను అన్నాడు. అతడు మదర్సలా అనే ఒక దానిలో బోధించే మనుషుడు. తెలిసిందా? సినగోగ్ యూదులకు ఎట్లాగైతే సమాజ మందిరాలు ఉంటాయో, ముస్లిమ్స్కి ఎలా వాళ్ళ యొక్క మత సంబంధమైన వాటిని బోధించడానికి మదర్స్లా అని ఉంటాయి.
దానిలో వాళ్ళు ఖురాన్ చెప్తూ ఉంటారు, దానిలో ఆ ఖురాన్ బోధించే మనుషుడు అతను. ఆ మనుషుడు నేను కేవలం ఖురాన్ చదివి యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ అని అంటే చెప్పించాడు అతను. యేసుక్రీస్తు గురించి 25 సార్లు రాయబడి ఉంది దానిలో. ఆయన గురించి 2 ఏళ్ల వయసులో ఆయన ఒక మట్టిని ఇలా మట్టిలో పక్షిని చేసి ఇలా ఓదగా పక్షి ఎగురుకుంటే వెళ్ళిపోయిందని ఆ మాట తను పట్టుకుందన్నాడు. ఎలా పట్టుకుందంటే మట్టిని తీసుకుని ఇలా ఊదగానే అది పక్షిలాగా మారి వెళ్ళిపోయిందంటే ఆయన జీవాన్ని ఇచ్చేవాడనమాట. జీవాన్ని ఎవరు ఇవ్వగలరు? ఒక ప్రవక్త ఇవ్వగలరా జీవాన్ని? ఒక నరుడు ఇవ్వగలరా జీవాన్ని? దేవుడు తప్ప జీవాన్ని ఇంకెవరు ఇవ్వలేరు. అక్కడ మనుష్యుడిని దేవుడు ఆత్మ పట్టుకున్నారు. రెండవది, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచారు అని చెప్పింది ఖురాన్ కూడా. ఆయన మరణించి తిరిగి లేచాడు అని బైబిల్ చెప్పింది. దేవుడైతే సజీవుడిగా ఉండాలి. మరణించి సమాధిలో ఉండిపోతే మనుషులు బాధలు ఎవరు గురిస్తారండి? కాబట్టి ఇంకా 2 విషయాల గురించి బోధిస్తూ వచ్చాడు అతను. మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, అప్పుడు యేసును చూశాడు ఆ మనుషుడు. అన్నిటినీ విడిచిపెట్టి మనుషులు వెలివేయగా నాకు యేసే కావాలి కానీ నాకు ఇంకెవరు అవసరం లేదన్నాడు. బయటకు వచ్చేసాడు, యేసుని ప్రకటిస్తూ ఉన్నాడు. చూడగా ఆయన మనం మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పర్వస్తు సూర్యనారాయణమూర్తి అనే ఒక హిందూ ప్రధాన పూజారి, భారతదేశంలో ఉన్న 4 ప్రధానమైన పీఠాల్లో ఒక పీఠానికి ప్రధాన పూజారి. ఆయన కింద ఎంతో మంది పూజారులు ఉంటారు. అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. దేవుడు పట్టుకోగా యేసుక్రీస్తు దేవుడు ఆ ప్రధాన పూజారిగా ఉన్నవాడు. నాకు ఎవరు అవసరం లేదు, ఒక సనాతన బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ నిష్ణాతుడు, ఒక అద్భుతమైన వేదాలు తెలిసిన ఒక వేద జ్ఞాని ఆ మనుష్యుడు ఇదంతా కాదు యేసే దేవుడని ప్రకటించాడు. వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చి నేడు యేసుని ప్రకటిస్తూ ఉన్నాడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. మాట్లాడతాం అంటే వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు నిశ్చయంగా దేవుని వల్ల కృప పొందిన వారైతే వాళ్ళకి యేసు ఎవరో తండ్రి వారికి బయలుపరుస్తాడు. యేసు మాటల ఆంతర్యం తండ్రి వారికి బయలుపరుస్తాడు కనుక వాళ్ళు యేసు ఎవరు గుర్తుపట్టగలరు. వాళ్ళు యేసు మాటలు చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతాయి. కానీ యేసు ఎవరు మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం యేసుని ప్రవక్తగా అంటారు. వాళ్ళు మాత్రం యేసుని దేవుళ్ళలో దేవుడేగా అని అంటారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, యేసు మాటల ఆంతర్యం శిష్యులకు బయలుపరచబడింది ఈ 12 మందికి. అందుకే పీతరు అన్నాడు, ఎక్కడికి వెళ్తామయ్యా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? నువ్వే జీవానికి మాటలు కలిగిన వాడు, నీవే దేవుని పరిశుద్ధుడివి, దేవుని కుమారుడు, కుమారుడుగా వచ్చిన దేవుడు. ఏమండి, దేవుని కుమారుడని పిలువబడ్డాడు యేసుక్రీస్తు. దేవుని భార్య ఉందా ఇది కుమారుడుగా పుట్టటానికి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భార్య ఉందా? కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు.
దేవుని కుమారుడుగా వచ్చాడు. ఎక్కడికి వెళ్తాం నిన్ను వదిలి అనేమో ఈ శిష్యులు అంటున్నారు. కొంతమంది శిష్యులకి ఆయన అర్థం కాలేదు, ఆయన మాటలు అర్థం కాలేదు, వాళ్ళు అభ్యంతరపడ్డారు, విడిచిపెట్టేశారు. వాళ్ళు వదిలేయడానికి, వీళ్ళు యేసుని వెంబడించడానికి కారణం కృప. కృప కృప. కాబట్టి కృపతో మనం ఎప్పుడు కృపలో నిలిచామా, ఆయన ఎవరో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోగలం. అంటే అర్థం చేసుకోవడం అంటే ఇట్లా చూసి అర్థం చేసుకునేది కాదు. మీకు అర్థమైంది మాట? ఇట్లా చూసి యేసుక్రీస్తు ఈయన యేసు అని గుర్తించారు కాదు, అది హృదయంలో అంతరంగములో నీకు గ్రహింపు కలుగుతుంది. ఈయన యేసు అని. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది ఇంత మరుగైనది. దీన్ని ఎవరు అర్థం కాక తలలు పట్టుకుని తలకిందులైపోయి యేసుక్రీస్తు గురించి రకరకాలైన, ఆయన ఇంగ్లీషు వారు దేవుడు అని కొంతమంది అంటే, కొంతమంది దేవుళ్ళలో దేవుడు అంటే, కొంతమంది ఏమో అసలు ప్రవక్తే కానీ ఈయన దేవుడు కాదు అని అంటే, ఇలా మనుషులు ఇంత గందరగోళం ప్రపంచ అర్థం ఎందుకుంది అంటే కారణం ఇదే. అందరికీ యేసువురు తెలియజేయబడ్డు, ఇప్పుడు కాదు ఎప్పటికీ తెలియజేయబడ్డు. కృప పొందిన మనుషులకు మాత్రమే తెలియజేయబడతాడు ఆయన. వాళ్ళు మాత్రమే ఆయన మార్గమును తెలుసుకోగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆయన మార్గంలో గ్రహింపుతో నడవగలుగుతారు. కాబట్టి కృప చాలా ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. ఈ మాట కొంతమందికి అర్థమైంది. అర్థమైన వాళ్ళు నడిచారు ఆయనతో, అర్థం కాని వాళ్ళు వదిలేశారు, వెళ్ళిపోయారు. ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. ఆయన మాత్రం మాట ఊరుకున్నాడు అంతే. మిగిలినంతా ఏం జరుగుతుందని చూస్తున్నాడు. ఎవడుంటాడు, ఎవరు పోతాడు. ఆయనకేం మాట్లాడట్లా. పోతున్నావాడిని, ఎక్కడ పోతున్నావు, ఎన్నాళ్ళు నేను నీకు ఎన్ని చేశాను అని ఏం చెప్పట్లేక ఆమెగా చూస్తున్నాడు అంతే. పోయేవాడు పోతున్నాడు, వచ్చి కూడా వస్తున్నాడు. వచ్చును చూసి నా తండ్రి వల్ల కృప పొందినవాడు మనుష్యుడు అని అనుకుంటున్నాడు. పోయేవాడిని చూసి నా తండ్రి వల్ల కృప పొందని మనుష్యుడు ఆయన అనుకుంటున్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగాలి, తాగితే వీళ్ళు ఏమన్నదంట, జీవము. చెప్పాలి, మీరు చెప్పాలి, మనం చెప్పు. ఎవరైతే వల్ల కార్యక్రమంలో యోగ్యంగా పాల్గొంటారో వారిలో ఏమొస్తో తెలుసా, జీవము. ఈ జీవము ఏం చేస్తంట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చెప్పాలి మీరందరూ, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఇదేంటి, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే జీవము గలవాడు, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే నిత్య జీవము గలవాడు. అంటే మనలోకి వచ్చిన ఆయన జీవము మనల్ని ఏం చేసింది, నిత్య జీవము గలవాడిగా చేసింది. హలో, ఈ మాట మీకు అర్థమైందా? ఇప్పుడు మనం బల్ల కార్యక్రమంలో యోగ్యంగా పాల్గొన్నాం. యోగ్యంగా పాల్గొంటేనే వస్తుంది జీవం. అయోగ్యంగా పాల్గొంటే జీవం రాదు. మీరు తెచ్చుకోవాలి. నీవు యోగ్యంగా పాల్గొంటేనే జీవం వస్తుంది. ఆ జీవం నీలోకి వస్తే ఆ జీవం ఏం చేస్తుంటే నిన్ను నిత్య జీవము కలిగిన వాడుగా చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా జీవించడానికి, వాక్యానికి లోబడటానికి, బలమైన ప్రార్థన చేయటానికి, ఇది తప్పు ఇది కరెక్ట్ అన్ని విషయాలు నువ్వు తెలుసుకుని ఖచ్చితంగా నువ్వు నడవడానికి ఇదంతా ఈ జీవమే, నీళ్ళకొచ్చే ఈ జీవము నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవం వల్ల మనుషుడు ఎలా మారుతాడంటే నిత్య జీవం కలిగిన వాడుగా ఎదుగుతాడు.
ఎక్కడ? తన హృదయంలో. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే నిత్య జీవాన్ని పొందగలిగిన ఒక వ్యక్తిగా నువ్వు మారుతావు. ఇప్పుడు జీవం లేదు, నీవేం లేదు, నిత్య జీవం లేదు. నీలో జీవం ఉంటేనే నిత్య జీవం. నీలో జీవం లేకపోతే నిత్య జీవం లేదు. మరి చాలా మంది చాలా కాలంగా వాళ్ళు తీసుకోవట్లేదుగా, వాళ్ళకి జీవం లేదు. కాబట్టి నిత్య జీవం కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్త. నువ్వు వాళ్ళ కార్యక్రమేగా తీసుకుపోతే అయిపోయింది, దానికోసం ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఇంత కార్యక్రమం మనం అక్కడ చేస్తామని అని చాలామంది చాలా సంవత్సరాలుగా అసలు ఒక ప్రార్థన చేయడం మానేశారు, ఒక బలం తీసుకోవడం మానేశారు, కార్యక్రమం చేశారు. వాళ్ళు జీవము లేని మనుషులు. జీవం లేని వాడిని ఏమంటారు? మృతుడు అంటారో సజీవుడు అంటారా? చచ్చిపోయినాడు అన్నమాట. పాపం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటే చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. జీవం లేని బ్యాచి వాళ్ళు శవాలుగా ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు. శవాలు తిరుగుతున్నాయి మందిరంలో కొన్ని. ఈ మాట చాలా వింతగా ఉందా? అవునా? అవును, నిజమే. జీవం లేని ప్రతిదీ శవం. తెలిసినా? నిన్ను లోకం గుర్తుపడుతుంది నువ్వు మనిషి అని. దేవుడు శవం అంటుంటాడు, ఎందుకంటే నీలో జీవం లేదు. అయితే ఆ జీవము నిన్ను నిత్య జీవము కలిగిన వాడుగా పెంచుద్ది. పెంచినప్పుడు నీవు నిత్య జీవము కలిగిన వాడుగా హృదయం అంతరంగంలో పెరుగుతావు. పెరగ్గా ఈలోపు నువ్వు ప్రభు నుండి నిద్రించావు. నిద్రిస్తే ఏం జరుగుతుంది? ప్రభు వచ్చాడు, తర్వాత బాధ పెట్టేశాడు, నిన్ను బాధ పెట్టేశాడు. శరీరం అంతా మట్టిలో కలిసిపోయింది. కానీ ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆల్రెడీ నీవు జీవం వల్ల నిత్య జీవముగా మారు, నిత్య జీవము కలిగిన వాడుగా మారు. కాబట్టి ఆయన రాగానే నీకు ఇమీడియట్గా నీవు సమాజం నుండి తిరిగి లేస్తావు. అందుకే వాక్యం అంది, అలాంటి ఆ అంత్యదినమున నేను వాణిని లేపుదును అని అన్నాడు. అంటే మాట కాపుతాం. ప్రభు వచ్చినప్పుడు అలాంటి వారికి పునరుత్థానం ఉంది. ఎందుకని పునరుత్థానం ఉంది? వాళ్ళు ఆల్రెడీ భూమి మీద నిత్య జీవము కలిగిన వారుగా మారారు. ఆ నిత్య జీవము కలిగిన వారుగా మారిన మనుషులు వాళ్ళు చనిపోయినా సజీవులుగా ఉన్నా ఆయన రావటమే వాళ్ళు రెప్పపాటున మార్పుతుంది. వాళ్ళు రెప్పపాటున మార్పు చెందుతారు. మార్పు చెంది ఒకవేళ వాళ్ళు చనిపోయిన వాళ్ళైతే మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, ఇదిగో ఒక మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటుగా కడబోరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. బోరం మ్రోగుద్ది. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము కూడా మార్పు పొందుతాం. అయితే క్షయమైన, అందరికీ చూడాలి, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరిస్తుంది. రెండవది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉంది. ఎప్పుడైతే క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించిందో, మత్స్యమైన ఈ శరీరం ఎప్పుడైతే అమర్త్యతను ధరించిందో విజయమందు అంటే ఆ మనిషికి ఏం వచ్చేసింది? విజయం కలిగిందనమాట. త్వరగా దానమా పడతాం. ఈ విజయంలో మరణం ఏమైందట? మింగివేయబడింది.
మరణము మింగివేయబడింది. మరణము నిన్ను పట్టి ఉంచలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మీద విజయం వచ్చింది నీకు. అంటే మీరు గుర్తించాలి, క్షయమైనది అక్షయతను ధరించటం, ఇది మృతులకు చెందే మాట. అప్పటికే మృతులు చనిపోయి వాళ్ళ శరీరం భూమిలో మొత్తం అంత కలిసిపోయింది. అయితే అక్షయమైన ఆ శరీరం ఏం ధరిస్తుంది? అక్షయతను ధరిస్తుంది. రెండవది మచ్చమైనది, అంటే చనిపోయేది. ఇది సజీవుల గురించి చెప్పబడేది. యేసు వచ్చే నాటికి సజీవులుగా కొంతమంది ఉంటారు. ఆ సజీవులకు చెందిన మాట ఇది. అయితే మత్స్యమైనది అమర్చతను ధరిస్తుంది. చనిపోవలసినది ఇంకా చనిపోలా. మన దేహం చనిపోవలసిందే కదా, చనిపోవలసింది చనిపోని దాన్ని ధరిస్తుంది. కాబట్టి అప్పటికి నువ్వు సజీవురాలుగా ఉంటే నువ్వేం చనిపోవు. నువ్వు ఒక్క రెప్పపాట్లను మార్పు చెందుతావు, తక్కువని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. అది పునరుత్థానము. ఆ పునరుత్థానములో పాలు భాగస్తులు ఎవరు? ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువారే. వారిలో జీవం ఉంది, లేకపోతే నీకు జీవం ఉండదు. ఈ జీవం లేకుండా నిత్య జీవపు కలిగిన వాడుగా నువ్వు ఎప్పటికీ మారవు. అంటే ఈ జీవమే నిన్ను నిత్య జీవం కలిగిన వాడుగా మార్చాల్సింది. కాబట్టి బల లేని ఏ మనుష్యుడు, బల కార్యక్రమంలో పాల్గొనే ఏ స్త్రీ, ఏ పురుషుడు నిత్య జీవ సంబంధిగా ఎదగడం సాధ్యం కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, నువ్వు ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా, నువ్వెంత కానుకలు ఇచ్చినా, నువ్వేం చేసినా నీకు పునరుత్థానం అనేది ఉండదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. నువ్వు పునరుత్థానం చెందావు. జస్ట్ చనిపోయిన తర్వాత మట్లు కలిసిపోవటం కంటే నీకు పరిశుద్ధుల పునరుత్థానముతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే నువ్వు నిత్య జీవ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఎదగలేదు కనుక నీకు పరిశుద్ధులతో పునరుత్థానాన్ని దేవుడు ఏర్పాటు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది లేవరు. మీకు తెలుసా విషయం? ఎందుకంటే చాలా మంది బలం తీసుకోవట్లేదుగా. మరి అందరూ ఎక్కడ పోతారు? నేను చెప్పలే, నీకు అర్థమైపోయిందిగా. నేను నా నోరు తన్ను. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. ఊరికే బల్ల కార్యక్రమం అంటే కార్యక్రమం ఎందుకండి? బాబా అసలు 3 శనివారం వస్తుందంటే తన కాళ్ళు చేతులు ఓడిపోతూ ఉంటాయి. ఆ పాపలో 100 మంది 300 మంది 400 మంది వచ్చేస్తున్నారు. బాబు వీళ్ళందరికీ కనిపెట్టి కార్యక్రమం ఎంతసేపు మన తన వాక్యం చదువుకోవాలి. అసలు ఏం లేదు, ఒక్క నిమిషం అట్లా కూర్చోటానికి అవకాశం ఉంది. మళ్ళా దానికి తోడు మన ముందు నేను సిద్ధపడాలి. నేను సిద్ధపడటానికి కొన్ని గంటలు నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు రిస్క్ కాదది. మన పునరుత్థానం ఇందులో నిక్షిప్తమైంది. అందుకే ఇది మనకు అవసరం. అందుకే యోగ్యంగా పనుల్లో పాల్గొను. ఆయన శరీరం అది, ఆయన రక్తం అది. కనుక అయోగ్యంగా పాల్గొన్నవా అపరాధిగా తీర్చబడతావు. అపరాధంతో శిక్షకు పాత్రుడు. మొదట బలహీనత, తర్వాత రోగము, తర్వాత మరణము. చాలా జాగ్రత్త. మళ్ళా కార్యక్రమం అంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టడం మాత్రమే కాదు సుమా, నీ ఆరోగ్యాన్ని, నీ ఆయుష్ని నువ్వు పణంగా పెడుతున్నావు. కొంతమంది మనుషులు వారి ఆయుష్ కాలానికంటే ముందే చనిపోతారని చెప్పింది. కొంతమంది మనుషులు అలా చనిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొంతమంది మనుషులు ముందుగా చనిపోతారు. తెలిసిందా? కాబట్టి మీరు నన్ను ప్రేమించమని అంటలా, ఎవరిని ప్రేమించండి? మిమ్మల్ని మీరే బాగా ప్రేమించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను ప్రేమిస్తే నీ బ్రతుకంటే నీకు తెలుసు. కనుక నీ బ్రతుకుని బట్టి నువ్వు వెళ్ళకరా. ప్రార్థన లేనప్పుడు ముసుగు అసలు వద్దు. ఇందాక ఎవరితో అన్నారు ప్రభు, ముసుగేస్తున్నావు.
నువ్వు ముసుగు వేస్తూ ముసుగు తీయమంటున్నాడు ఆయన. ప్రభు నాతో చెప్పాడు ఆ మాట. తెలిసినా నువ్వు మనుషుల దగ్గర ఎవరి దగ్గరైనా ముసుగు వేయగలవు, దేవుని దగ్గర అటువంటి చల్లో అసలు నువ్వు అడుగు వేయక మునిపే అడిగేస్తావని చెప్తాడు ఆయన. అలాంటి దగ్గర నువ్వు నేను దాక్కోదాకా ఏమన్నదో అసలు ఇక్కడ తెలిసిందా? హలో హలో. కాబట్టి అన్నీ తీసేయాలి, నీకు అన్నీ పైన తీసి పక్కన పడేసి నా బ్రతుకు ఇది, నన్ను క్షమించు, నేను నిజంగా చెప్తున్నా, నాకు మాత్రం నువ్వు కావాలయ్యా. ఇది యేసుతో మనకు ఉండాల్సిన సంబంధం. ఇది నీకుందా, నువ్వు నిత్యంగా జీవించబడతావు. తెలిసిందా? ఆయనకి అంత యథార్థంగా ఉండటం చాలా ఇష్టం. భక్తి పరుల్లో నటించడానికి ఇష్టం ఉంటుంది. తెలిసిందా? నీ నిజ స్థితి కొండపడకపోతే అంతే. నేను ఎప్పుడంతే, నేను అసలు భక్తి పరులు గిక్తి పరులు అసలు అయ్యేది మన భక్తి నా భక్తి అంత అంటే బాబు వస్తుంది ఆయన ముందు ఎందుకు పనికి వస్తుంది అదంతా. ఆయన నాతో ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడవచ్చు, నన్ను నడిపించవచ్చు, ఆయన చట్టం చేయడానికి నడిపించవచ్చు, అయినా నా బ్రతుకు ఆయన ఎందుకు ఎక్కడుంది? నేను పొందిన పరిస్థితులు ఎప్పుడు మొహం పెట్టాను దగ్గర. అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను నిలబెట్టాలని చెప్తాను అంతే ఆయనతో. అందుకని ఏ విధమైన నటనకు అసలు చూడలేదు. నటులు ఆయన దగ్గర ఊరికే పట్టేస్తాడు, ఊరికే ఇట్లా అట్లా తిరిగేలా పట్టేస్తాడు. నేను సెకండ్లో నటులందరూ ఆయనకు తెలుసు, పెద్ద పెద్ద నటులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇంటి దగ్గర ఏం ప్రాబ్లం లేరు అసలు. ఒక వాక్యానుసారమైన జీవితం ఉండదు. ఆదివారం 3 ఆదివారం అనేసరికి తెల్ల ప్యాంట్లు చేసుకుని ఇస్త్రీ చేయించేసి వారంతో బైబిల్ పట్టుకుని వచ్చేస్తే ఇక్కడ భక్తి పరుడు అనుకుంటాకి ఎవరు ఉండరు. కనిపెట్టడం తెలుసుదేమో కానీ కనిపెట్టినోడికి ఊరికి తెలిసిపోతుంది. హలో హలో. నువ్వు ఎక్కడైనా నటించగలవు, ఇక్కడ నటించడానికి ఏమనవు. అందుకే ఇక్కడ నటించబాక. హలో. నువ్వు మాట్లాడు దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే చాలా గొప్పగా ఉందని మిగిలిన వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ నీ మాటలకి నీ హృదయము నీ మాటలు ఎదిగిన వాడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఆయన జీవితాన్ని ఊరికే సెకండ్లో బయటపెట్టేస్తాడు. అందుకే నటించువాక చక్కగా కొండ పగలపోతే నా బ్రతుకుదే చెప్పేసే అంతే. నన్ను నువ్వు మార్చాలని చెప్పు, నాకు నేను మారాలనుందని చెప్పు. నిశ్చయంగా నిన్ను అద్భుతమైన వ్యక్తిగా మారుస్తాడు, నేను నిలబెడతాడు. మొక్కలేద్దాం. నువ్వు అపరాధిగా మారుతున్నా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చు, నీ ఆయుష్ని పాడు చేసుకో. నీవు మంచి ఆరోగ్యంతో ఉండటానికి ఇంత ప్రయాస నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండాలని, మంచి ఆయుష్తో ఉండాలని ఇంత సమయాన్ని వెచ్చించి ఎంతసేపు నీకు కనిపెట్టడం, ప్రార్థించటం, ఇది ఎంత కష్టమైన చేస్తున్నా పనికి దీని అంతటి వెనకాల నీ క్షేమం దాగి ఉంది. అంతేగాని నువ్వేదో మాట్లాడాలని కాదు, నువ్వేదో చేయాలని కాదు. అలా అనుకుంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి మోకాళ్ళని ప్రార్థించండి కొద్ది నిమిషాలు. ప్రతి వాళ్ళు ప్రార్థించండి. జీవము లేదా ఈ సంవత్సరం 8 నెలలుగా లేదు వల్ల, ఈ సంవత్సరంలో 8 నెలలుగా లేదు మీకు బల్ల కార్యక్రమం. ఎలాగోలా తీసుకోవటం కాదు, కపటమైన హృదయముతో మోహముతో హృదయమంతా నిండి ఉండగా, అసూయలతో ఈర్ష్యలతో కక్షలతో పగలతో హృదయమంతా నిండి ఉండగా నువ్వు బల్ల కార్యక్రమాన్ని తీసుకుంటే నువ్వు అయోగ్యంగా బలను తీసుకున్నట్టు. కనుమూసుకో వాటన్ని ఒప్పుకో. వాటి విషయంలో పశ్చాత్తాపడాలి. వాటి విషయంలో పశ్చాత్తాపడాలి. తండ్రి నన్ను ఒప్పించని చెప్పు. తండ్రి నన్ను ఒప్పించు. నేను జీవము కలిగిన వాడుగా, నిత్య జీవము కలిగిన వాడుగా ఎదగాలి. రాజా నన్ను అలా పెంచుమని ప్రార్థిస్తున్నాను. అయ్యా బిడ్డలందరినీ అదే విధంగా పెంచుమని ప్రార్థిస్తున్నాను.
బిడ్డలు మీకు చెప్తున్నారు, వాళ్ళు మీతో స్థితిని చెప్తున్నారు. ఒక గొప్ప కార్యం చేయండి. నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందున్నారు. ఏసునామమున ప్రార్థించి వినపడుతున్నాను తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. ముక్కోలుకి తర్వాత